కుల భావనను వదిలేసి కుటుంబ భావన వైపు అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. 100% స్ట్రైక్ రేట్ అంటే ఒకే ఇంట్లో అన్నదమ్ములకు పదవులు ఇచ్చుకోవడమా, ఒకటి కూడా కాదు, ఒకటికి 2-3 పదవులు ఇచ్చుకోవడమా అన్న క్వశ్చన్స్ మార్క్ కూడా రైజ్ అవుతున్నాయి. పార్టీలో పదవులు ఇవ్వడానికి ఇంకెవరు కూడా లేరా అన్న మాట కూడా వినబడుతుంది. జాతీయ భావాన్ని తెచ్చుకోవడం, కులాలను కలపడం, మతాలను కలపడం అంటే ఇదేనా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్టుగా మీరు ఎక్స్ట్రాడినరీ అనేసి మీలో మీరు బయటకు డబ్బు కొట్టుకోవడమే కానీ వాస్తవానికి మీరు కూడా సర్వమంగళ సన్నాయి మేళమే అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంతోడే సంబరానికి చెగువేరా అనడం ఎందుకు, భారీ డైలాగులు చెప్పడం ఎందుకు, ఇవన్నీ కూడా అవసరమా అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా నాగబాబు గారికి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చారు. నాగబాబు గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది. మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వడానికి గల కారణాలేంటి? అది కూడా సేవ్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ కోసం ఆల్రెడీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఒక విభాగానికి తన అన్నగారిని నియమించడం వెనుక మతలబు ఏంటి అన్న క్వశ్చన్స్ మాకు కూడా రైజ్ అవుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు మాటికి హాస్పిటలైజ్ అవుతున్నాడు కాబట్టి, హాస్పిటల్కి వెళ్తున్నాడు కాబట్టి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టడం కష్టం కాబట్టి దాని కింద పనిచేసే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి క్యాబినెట్ హోదా కల్పిస్తూ నాగబాబు గారిని నియమించడం మేబీ కారణం అదేనేమో అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. అయినా కానీ ఆ పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. జనసేన పార్టీలో అనేక మంది ఉన్నారు కదా, జనసేన పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా, పదవుల కోసం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మరి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు గారికి ఆ పదవి ఇవ్వడం వెనుక మతలబు ఏంటి? అంటే గతంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడం, సో అలా మళ్ళీ నాగబాబు గారు ఏమైనా సరే విన్నర్గా ఏమైనా ఫీల్ అవుతున్నాడా అన్న దాన్ని ఏమైనా సరే గమనించి అతనికి ఇలాంటి హోదా ఏమైనా కల్పించారా? అయినా కానీ ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు అవసరమా అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. మళ్ళీ మొన్న నాగబాబు గారు ఒక లెటర్ హెడ్ మీద పెద్ద సారాంశమే రాసుకొచ్చారు. నాగబాబు గారిని ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. పచ్చదనం, పర్యావరణ సమతుల్యత, అడవుల విస్తరణే ఆ కమిటీ లక్ష్యం అంట. ఆల్రెడీ దీనికి మినిస్టర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, మరి దానికి వాళ్ళ అసిస్టెంట్ ఏమో. పర్యావరణ పరిరక్షణకు మేలు చేకూరేలా కీలక కార్యక్రమాలు. తర్వాత నిన్న నాగబాబు గారు ఒక లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశాడు. నాపై అపారమైన విశ్వాసం, నమ్మకం ఉంచి ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా క్యాబినెట్ హోదాతో నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బాధ్యతను కృతజ్ఞతతో అంకిత భావంతో స్వీకరిస్తూ ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ కోసం, భావితరాలకు మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రకృతి పరిరక్షణ, మొక్కలు నాటడం అనేవి ఎప్పటి నుంచో నా వ్యక్తిగత అభిరుచులు, ఆలోచనలు. నాకు సంబంధించే మొక్కలు నాటడం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, నా జీవితంలో ఒక భాగం. ఒక మాతృభూమికి తిరిగి మన వంతు సేవ చేయాలనేదే నా జీవిత కాల సంకల్పం. ఈ పదవిని కేవలం ఒక ప్రోటోకాల్ హోదాగా, గౌరవ సూచకంగా మాత్రమే నేను తీర్చిదిద్దేందుకు భావించడం లేదు. ఆంధ్రప్రదేశ్ను మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు లభించినటువంటి గొప్ప బాధ్యతగా, పవిత్రమైన కర్తవ్యంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, మార్గదర్శకత్వం, నాయకత్వంలో సంపూర్ణ అంకిత భావంతో ఈ బాధ్యత నిర్వహిస్తారని హామీ ఇస్తున్నాను. వన సంరక్షణ, మొక్కల పెంపకం కార్యక్రమాలు మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సహజ వనరులను కాపాడడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నా వంతు కృషి చేస్తాను. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయంతో ముందుకు సాగేలా ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన పచ్చని వాతావరణ మార్పులను తట్టుకోగలిగే సుసంపన్నమైన పర్యావరణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి కృషి చేద్దాం. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
ఈ సందర్భంగా కూటమి భాగస్వామ్య పార్టీలకు, అధికారులకు, జనసేన కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. నిన్న ఆయన లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసినటువంటి లేఖ. పర్యావరణం గురించి ఇదేదో పోస్ట్ చేస్తారంట, కుమ్మేస్తారంట. ఆల్రెడీ ఒకవైపు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చలవిడిగా కొండలను కూడా తవ్వేసి, మట్టిని తవ్వేసి, ఇసుకను తవ్వేసి, కబ్జాలు చేసేసి, చెట్లు మొత్తం నరికేసి అడ్డదిడ్డంగా చేస్తున్నారు. కంటికి కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి ఇటు కుప్పం దాకా చూసుకుంటే అన్ని చోట్ల విధ్వంసమే. అడవులన్నింటిని కూడా విధ్వంసం చేస్తారు. కొండలన్నీ కూడా తవ్వేసి మట్టి అంతా కూడా తోలేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అటు సైడ్ చెన్నై, ఇటు సైడ్ బెంగళూరు విచ్చలవిడిగా రచ్చ నడుస్తుంటే ఈయన పరిరక్షించేస్తారంట, సేవ్ చేసేస్తారంట. ఈ 2 yearsలో ఏం చేయలేడు, ఇంక 3 సంవత్సరాలు ఏం చేసేస్తారు. ఎనీహౌ మొత్తానికైతే నాగబాబు గారికి ఆ పదవి రావడం నిజంగానే చాలా మంచిది. నాగబాబు గారికి కంగ్రాచులేషన్స్. మీరు ఏదైతే మీరు ఈ లెటర్ హెడ్లో రాశారో వాటన్నిటిని కూడా సిద్ధశుద్ధితో పనిచేసి ఎవరైతే తప్పులు చేస్తారో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా